తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవ దేవాలయాలన్నీ కనువిందుగా ముస్తాబయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. పూజలు పూర్తయిన తరువాత భక్తులకు అర్చకులు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తరువాత వైకుంఠ ఏకాదశికి యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాలకు ఎక్కువగా భక్తుల తాకిడి ఉంటుంది. యాదగిరిగుట్టలో ఉదయం నుంచే యాదాద్రీసుడి దర్శనానికి అనుమతినిస్తున్నారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్సవం, తిరువీధి సేవ ఊరేగుతుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 15 వరకు యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు ఉంటాయి. 6 రోజుల పాటు అలంకార సేవల్లో లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు. భద్రాచలంలోనూ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులకు సీతారామస్వామి ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రుడు, గజవాహనంపై సీతమ్మ దర్శనమిస్తున్నారు. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో ఆలయ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో ముస్తాబు చేశారు. ఉదయం సుప్రభాత సేవ, ఆలయ శుద్ధి, ప్రాతకాల పూజ నిర్వహించి 5 గంటల 10 నిమిషాల తరువాత ఉత్తర ద్వారం గుండా హరిహరుల దర్శనం కల్పిస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో అర్జిత సేవలైన అభిషేక టికెట్లు రద్దు చేసి అన్న పూజా సేవా టికెట్స్ను మాత్రం యథావిధిగా కొనసాగించనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. సుప్రభాత సేవ తరువాత ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమాశంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రాతకాల పూజ నిర్వహించారు. ఆ తరువాత శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారు, శ్రీలక్ష్మి అనంత పద్మస్వామివారి ఉత్సవమూర్తులను పల్లకి సేవలో ప్రతిష్ఠించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. అనంతరం రంగురంగుల పూలతో అలంకరించిన అంబారీ సేవపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి దేవాలయంలో 3 ప్రదక్షిణలు చేశారు. ఆ తరువాత రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి సేవలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఆలయ ఈవో వినోద్ రెడ్డిలతో పాటు వేలాది భక్తులు పాల్గొన్నారు. నానాచరాచర వినాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. దక్షిణ కాశీగా హరిహర క్షేత్రంగా విరాజలేటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రం హరిహర క్షేత్రంగా రాసిలుతున్నది. ఈ క్షేత్రంలో తేదీ 10/1/2025 ముక్కోటి ఏకాదశి పర్వకాలాన్ని పురస్కరించుకుని ప్రాతకాలమందే 3:15కు స్వామివారి యొక్క మంగళవాద్యాలు, సుప్రభాత సేవ, 3:50 నిమిషములకు నిత్య ప్రాతకాల పూజ, 5 గంటలకు స్వామివారిని పల్లకీ సేవలో తీసుకొని వెళ్ళి ఉత్తర ద్వార పూజ చేసి ఉత్తర ద్వారం నుండి బయటకు వెళ్ళి మళ్ళీ స్వామివారి యొక్క పెద్ద సేవలో స్వామివారికి దేవాలయంకు తూర్పుభాగంలో వేయించేసినటువంటి దేవతా వృక్ష సమీపంలో స్వామివారికి చతుర్వేద గోష్ఠి మొదలైన కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఇది చాలా విశేషమైనటువంటి పర్వకాలం. దేవానాం ప్రాతకాల ప్రకీర్తితః, ధనుర్మాసస్తు దేవానాం ఉషకాల ప్రకీర్తితః. ఈ ధనుర్మాసం అనేటువంటిది దేవతలకు ఉషకాలంగా, అంటే రాబోయే మనకు దక్షిణాయనాన్ని రాత్రికాలంగా, ఉత్తరాయనాన్ని దేవతలకు పగటికాలంగా చెప్తారు. కాబట్టి వచ్చేటువంటి ఉత్తరాయనానికి ముందుగా ఈ ధనుర్మాస దీక్ష ప్రారంభంలో ధనుర్మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం ఇనోదయే, ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు ఈ సూర్యోదయ పూర్వము దేవతలందరిలో శుద్ధ సాత్వికుడైనటువంటి మహావిష్ణువుకు చతుర్విధ ఆరాధన చేయమని చెప్తుంది శాస్త్రం. చతుర్విధ ఆరాధన అంటే కుంభం, అదేవిధంగా బింబం, తర్వాత బింబంలో కుంభంలో, అదేవిధంగా అగ్నిలో, తర్వాత మండ
మండలంలో 4 రకాలైనటువంటి అర్చన విధానంగా మనకు పంచరాత్రాగమాలు తెలుపుతున్నాయి కాబట్టి ఆ చతుర్విధ అర్చన, తర్వాత శుద్ధాన్నం, శుద్ధాన్నంచ మరీచ్యాన్నం, గులాన్నంచ ప్రకీర్తితం, శుద్ధాన్నం, తర్వాత గుడాన్నము, తర్వాత ఆ మిరియాలతో చేసినటువంటి అన్నాన్ని, శుద్ధాన్నాన్ని, ఈ రకంగా 4 విధాలైనటువంటి నైవేద్యాలతో కూడా దేవతలందరిలో అతి శుద్ధమైనటువంటి, అతి శుద్ధ సాత్వికుడైనటువంటి ఆ మహావిష్ణువు ఈ సూర్యోదయ పూర్వమే చక్కగా పాశుర సేవ చేసి స్వామివారికి మహానైవేద్యంగా పెట్టి ఉత్తర ద్వారం నుండి భక్తులందరికీ ఆ రోజు దర్శించుకోవాలని చెప్తున్నాయి పురాణం. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తుంటారు. ఏ ఏకాదశి రోజు అయితే గుడిలో ఉండే వైకుంఠ ద్వారం ఒకరోజు మొత్తం తెరుస్తారో అదే వైకుంఠ ఏకాదశి. ఏడాదిలో ఒకరోజే ఇలాంటి అవకాశం దక్కుతుంది. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలకు వెళతారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపు ఉండే ద్వారమే వైకుంఠ ద్వారం. ఆ ద్వారం ద్వారా స్వామివారు నిద్ర నుంచి లేచి ముక్కోటి దేవతలకు సుప్రభాత దర్శనమిస్తారు. మన ఏడాది కాలం దేవతలకు ఒక రోజుతో సమానం. 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రిగా ఉంటుంది. రాత్రి తొలగి పగలు ప్రారంభమయ్యే ముందు స్వామివారు దేవతలకు తన దర్శనమిస్తారు. ఆ సమయమే ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశి రోజున దేవతలకు స్వామివారు అభయం ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మదేవుణ్ణి వెంటబెట్టుకుని వైకుంఠం వెళతారు. మార్గశిర శుక్ల ఏకాదశి రోజున స్వామివారిని ప్రార్థించి తమ బాధలు చెప్పుకుంటారు దేవతలు. అప్పుడు స్వామివారు దేవతలకు దర్శనమిచ్చి అభయమిస్తాడు. ఆ రోజు దేవతలు ఏ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారో అదే ద్వారం గుండా మనం కూడా దర్శించుకుని మన బాధలు చెప్పుకుంటే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.